హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై లైఫ్ బుక్. సో ఇవాళైతే మేము మహాత్మా గాంధీ స్టాచ్యూ ప్లేస్కి వచ్చామన్నమాట, పాండిచ్చేరిలో. అండ్ మేమైతే బ్యాక్ సైడ్ నుంచి షూట్ చేస్తున్నాము. ఫ్రంట్ సైడ్ నుంచి మేము వీడియో తీసాం, కానీ అక్కడ ఇంకా చాలా ఇంపార్టెంట్వి చూపించాల్సినవి ఉన్నాయి. సో మేము నెక్స్ట్ వీడియోస్లో అవి పెడతాము. అండ్ ఇదంతా ఆ రైట్ సైడ్ అంతా వాటర్ ఉంది, బీచ్. సో ఈ రోడ్ చాలా వైడ్ ఉంది, బట్ ఇక్కడ వెహికల్స్ అలౌడ్ లేదనుకుంటా. సో అస్సలు అయితే మేము వెహికల్స్ని చూడలేదు, జస్ట్ పీపుల్ నడుస్తూనే చూసాం మేము. అండ్ మా ఫ్రెండ్ అయితే ఎగ్జాక్ట్గా మహాత్మా స్టాచ్యూ దగ్గర తన షూట్ జరుగుతుంది. నేను ఈ వీడియో తీసుకుందామని సైడ్కి వచ్చాను. ఈలోపు అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి ఇక్కడ వీడియో షూట్ చేయకూడదు అని చెప్పి వాళ్ళని ప్యాకప్ చేయించారంట. సో ఈ వీడియో షూట్ చేస్తున్నప్పుడే నాకు కాల్ వచ్చింది, లొకేషన్ మారుస్తున్నాం త్వరగా రా అని. సో యాక్చువల్గా అయితే మేము ఇక్కడ షూట్ చేయడం స్టార్ట్ చేసినప్పుడే మేము పర్మిషన్ తీసుకున్నాము. అక్కడ పోలీసు ఉంటే బయట వాళ్ళని కనుక్కొని మేము పర్మిషన్ తీసుకొని వచ్చాము షూట్కి. బట్ ఇక్కడ వాళ్ళు మమ్మల్ని లేదు, ఎలా లేదు అని పంపించేశారు. మేము మళ్ళీ పర్మిషన్ తీసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాము, ఏమి ఎలా లేదా, మీరు చెప్పారు కదా, పర్మిషన్ ఇచ్చారు కదా అంటే, లైక్ దే హ్యాడ్ నో ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో జస్ట్ ఇన్ కేస్ ఒకవేళ మీరు ఫోటోషూట్స్కి కనుక ఈ మహాత్మా గాంధీ స్టాచ్యూ కనుక వెళ్తున్నట్లయితే మీరు వీకెండ్స్ అయితే వెళ్ళొద్దు. సో నాట్ ష్యూర్ అది ఎలక్షన్స్ వల్లనా లేకపోతే దేనివల్ల వాళ్ళు అలా చేయడం జరిగిందని, బట్ సమ్హౌ మేమైతే ఇది ఫేస్ చేసాము. సో మహాత్మా గాంధీ స్టాచ్యూ దగ్గర ఫోటోషూట్స్ అయితే బాగా చేస్తారని మా ఫోటోగ్రఫర్ తీసుకొచ్చారనమాట. వాళ్ళకి ఇక్కడ ఎక్స్పీరియన్స్ బాగా ఎక్కువ ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. మహాత్మా గాంధీ స్టాచ్యూ చూసారు కదా, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా పాండిచ్చేరి వీడియోస్ లైనప్ అయి ఉన్నాయి, ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తాము. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మేము తప్పకుండా రిప్లై ఇస్తాము. Thank you so much for watching our video. Please like, share and subscribe to my life book.